హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం. చూడండి. చికెన్ కర్రీ ఎలా చేస్తున్నారు? చికెన్ కడిగారు అసలు మీరు? ఫ్రెష్ చికెన్. వావ్, నైస్, బ్యూటిఫుల్. అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. నూనె కొంచెం వేడయ్యాక రెడీ వేసుకోవాలి. ఆయిల్ మీరు ఎంత తింటారు? హెల్త్కి సరిపడా వేసుకోవాలండి. ఏం చేస్తున్నావా? చికెన్ కడిగి ఉల్లిపాయలు వేయించుకున్నాం. చక్కగా పడతాము. మా వీడియోలు కాబట్టి కనిపిస్తాం. ఉల్లిపాయలు మగ్గించుకుంటామండి. నువ్వు రావాలి. ఉల్లిపాయలు వేసిన ఒక్క నిమిషంలో సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గిద్దండి. ఆ నీరంతా లాగేసి మీరు కూడా ట్రై చేయనట్ట. సరిపడా వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు, తొందర మగ్గిద్ది. ఉల్లిపాయలు తొందరగా వేసి పిల్లి కీర్తి గారు హాయ్ చెప్పండి. సే హాయ్ గైస్. ఉల్లిపాయలు మంచిగా వేగినాయి. చక్కగా చూడండి, లైట్ గోల్డ్ వేగినాయి. కొంచెం సరిపడా అల్లం వేసుకోవాలండి. చూడండి, నేను స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం మగ్గాక తర్వాత చికెన్ వేసుకోవాలండి. చూసారు కదా ఎలా చేస్తున్నాం. ఫ్రెష్ చికెనా? ఫ్రెష్ చికెన్ అండి. ఇప్పుడే కోసారా? ఇప్పుడే అండి. మా అమ్మ ఎల్లుండి కొట్టుకొచ్చింది. వేగుతుందా? కొంచెం మంచిగా వేగింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. సరిపడా వేసుకోండి. సరిపడా వేసుకోండి. కారం అండి, కొంత వాడిచిన కారం చూసుకొని వేసుకోండి. స్పూన్నర పడుతుంది. చికెన్ మంచుకొని ఉప్పు కారం సరిపడా వేసుకొని కలుపుకోవాలండి. తక్కువైతే చూసుకొని వేసుకోవాలండి కారం ఉప్పు. ఉప్పు కారం వేసి మంచి కలుపుకొని కొంచెం మగ్గించుకోండి. మగ్గింది. శుభ్రంగా ఉప్పు కారం వేసాను. కొత్తిమీర వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు అయిపోయినా చూడకుండా అవసరం లేదు. కొన్ని అట్లా మధ్యన బాగా ఉంటుంది. కొన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని అసలు నీళ్ళు అయిపోయిన పర్వాలేదు. కొన్ని చికెన్ తిన ఉడికిపోద్ది కదా. సిమ్లో ఉడికించుకోవాలండి.